దారాదా ఇక్కడ కూర్చో. సరే బావ. మనిషిని పాపం ఇంటికాడ ఉండి మస్తు కష్టపడతావు కదనే. పొద్దుగాలనేమో ఏం పని చేస్తలేమో నీరుగా తిట్టిపోయినావు, ఇప్పుడేమో గిట్లా మాట్లాడతాను. ఏమూకో అన్ని పట్టించుకోవద్దే. తెల్లగా ఉంటావు, మస్తు అందంగా ఉంటావు. అవునా? ఇంకా పౌడర్ వేసుకుంటేనే గిట్లా, ఇంకా మేకప్ వేసుకుంటే తల మెరిసిపోతా. అవునవును నిజమే, తెల్లగా మెరిచిపోదు. ఇంకా పట్టరాయి కదా తాగుదాం. ఎందుకు బావా అక్క గంత నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా అని పొగుడుతాను? ఇంతకాలం మన ఇద్దరం కలిసి లొల్లి లేకుండా తాగాలంటే దాన్ని పొగుడాలేరా. నీకేమెరక పొగుడుతూనే ఈ కథలన్నీ నడతాయి. అట్లనా? నా పెళ్ళైనాక నా భార్యను కూడా ఇట్లనే పొగడాల్సి ఉంటుంది కావచ్చు. అవునవును, పొగుడుకుంటేనే రోజుకింత తాగుతానా. అబ్బో లేకుంటే కథ మంచిగా ఉండదు రో. ఇరగదంటారు మనల్ని. ఇగో ఇంకొంచెం పౌడర్ వేసుకున్నా, ఇప్పుడు ఎట్లున్నా? ఎప్పుడైనా గట్టినే ఉంటావు నల్లగా. ఇగో మంచిగున్నావు. పోపో పోయి ఒక ఎగ్ ఆమ్లెట్ వేసుకొని రాపో. ఒకటేం కర్మ, ఈ తమ్ముడి కోటి నీకోటి రెండు వేసుకొత్తా, ఇంకొంచెం పౌడర్ కూడా వేసుకొత్తా. అబ్బా ఏం తెలివి బావనేది, పొగుడుకుంటా పని చేయించుకుంటాను నువ్వు. ఏం చేస్తావు, గిట్లాంటి భార్య ఉంటే గట్టనే పొగడాల్సి వస్తుంది. నువ్వు కూడా చూసి నేర్చుకోరా. నల్ల భార్య అయితే గిట్నే పొగడాలే. పట్టుపాటు ఇట్లా తాగుతావా లేకుంటే గిలాసాల్లో పోయన్నా? గిలాసాలు ఏమన్నా మీ అక్కను? ఎట్లయినా సరే గాని బావా, మరి నాకు తెల్ల భార్య అయితే ఎట్లా బావా? ఏమోరా మరి, తెల్లల గురించి నేను ఆలోచించలే. నాకు నల్ల భార్య వచ్చింది ఏమైంది.